హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సారిక రుచి. సో విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో అక్కడ ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అందరు సేఫ్గా ఉండాలని కోరుకుంటూ, సో ఈరోజైతే మా ఇంట్లో మా తమ్ముడు వచ్చాడనమాట. వస్తే ఒక సీక్రెట్ మిర్చి బజ్జీ అనమాట. అంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మిర్చి బజ్జీ. అంటే మేమైతే నార్మల్గా ఎలా చేస్తామంటే మిర్చిలో కట్ చేసి జీలకర్ర తర్వాత ఉప్పు వేస్తామన్నమాట మిక్స్ చేసి. అండ్ మా తమ్ముడు అయితే కట్ చేయకుండా ఎడ్జ్లో కాస్త కట్ చేసి పిండిలోనే శనగపిండి అంటారు కదండి, శనగపిండిలో జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కాస్త సోడా పొడి వేస్తారండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేస్తారనమాట. వేసి హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అయినా కాస్త పక్కన పెట్టేసేయాలి. కాస్త ఇదే వరకు నానబెట్టేయాలి. తర్వాత ఇలా వేసి ఇలా వేయడమే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నా నోట్లో నీరు వస్తున్నాయి అనమాట, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పుచారు, మిర్చి బజ్జీ, తర్వాత అన్నం, చపాతీ, పన్నీర్ చేసామన్నమాట. పన్నీర్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ రెసిపీ. అంటే షాహీ పన్నీర్ అనమాట. బాగా చేస్తారు మా తమ్ముడు అయితే. వంటలు అయితే సూపర్బ్ చేస్తాడు, షెఫ్లా చేస్తాడనమాట. అండ్ తనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. వెంకీ #కుక్ బుక్ అని, హ్యాష్ట్యాగ్ కాదు సారీ, వెంకీ కుక్ బుక్ అని ఛానల్ ఉంది. చాలా బాగా రెసిపీస్ చాలా బాగున్నాయి, చెక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్చి తీసేసామన్నమాట. అంటే టిష్యూ పేపర్లో వేస్తే కాస్త ఆయిల్ తక్కువ బాగా ఇది అయిపోతుందని టిష్యూ పేపర్ యూజ్ చేశాను. న్యూస్ పేపర్ అయితే అస్సలు యూజ్ చేయమండి, ఎందుకంటే హెల్త్కి మంచి కాదు. సో కావాలంటే మీరు వైట్ పేపర్ యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరూ టిష్యూ పేపర్ యూస్ చేసుకోండి, అదే మంచిదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వేడిగా టేస్టీగా మిర్చి బజ్జీ తయారైపోయాయి అనమాట. చూసారు ఎంత బాగుందో, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో నేనైతే ఆగలేకపోయాను, ఒక టేస్ట్ చేస్తానని మా తమ్ముడికి చెప్తే ఒక టేస్ట్ చేశాను. ఎంత కారంగా ఉన్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి షాహీ పన్నీర్కి మీరు నేను మినీ వ్లాగ్లో వేసాను, చూసుకోండి కావాలంటే. యాక్చువల్లీ మిక్సీకి వేసాను. మిక్సీలోకి ఏం వేసానంటే కాజు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, 1 టమాటో, బిగ్ సైజ్ టమాటో తీసుకోండి పెద్దది, ఒక ఆనియన్, ఉల్లిపాయలు తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లోనే అన్నీ మిక్సీ చేసేసేయండి. కాస్త చెక్క, లవంగ, ఇలాచీ అన్నీ ఇలాచీ, లవంగ వచ్చేసి ఒక్కొక్కటే వేసుకోండి. అండ్ కాస్త చెక్క వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకోండి. నేనైతే వేయలేదండి, ఎందుకంటే పిల్లలు తింటారో మళ్ళీ ఎందుకని వేయలేదు. సో ముందుగా మేము పేస్ట్ చేసుకుంటాం కదా, అన్నీ వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఒక 5 మినిట్స్ స్మెల్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసేయాలి. కావాలంటే ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి అండ్ పసుపు, అండ్ మీరు కావాలంటే గరం మసాలా కాస్త వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఆల్రెడీ వేసానని నేను గరం మసాలా వేసుకోలేదండి. అండ్ కసూరి మేతి వేసుకున్నాను అనమాట. కసూరి మేతి వేసుకునేటప్పుడు మీరు కాస్త వాష్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే కాస్త చెక్ కూడా చేయండి. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఏదేదో మిక్స్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసి వాష్ చేసి వేసుకోండి, మంచిది. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. సో మేము మా జాగ్రత్తలో మేము ఉంటే మంచిదని అనుకుంటున్నాను. సో ఇలా బాగా కారం, పసుపు, ఉప్పు అన్నీ వేస్తున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అంటే మేము పన్నీర్ అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకుంటారు కొంతమంది, నేనైతే డైరెక్ట్ వేస్తానండి. ఎందుకంటే యాక్చువల్లీ ఏమంటారంటే బటర్ లేదా ఘీతో ఫ్రై చేస్తారు ఆల్రెడీ. నేనేమి చేయలేదండి, ఎందుకంటే ఎక్కువ అవుతుందని. మా పిల్లలకి బటర్ స్మెల్ పట్టదనమాట, నా కూతురికి. సో వితౌట్ బటరే చేస్తానన్నమాట. ఘీ వేసుకోవచ్చు కావాలంటే, మీరు మీ ఆప్షనల్ అండి. ఇలా బాగా కలర్ వస్తుంది ఆల్రెడీ. మీకు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినప్పుడు మీకు బాగా ఫ్రై అయ్యి కలర్ వస్తుంది. ఆ కలర్ చేంజ్ అయ్యాక మీరు పన్నీర్ పీసెస్ వేసుకోవాలన్నమాట. పన్నీర్ పీసెస్ అయితే చాలా ఈజీగా అవుతుందన్నమాట, ఎందుకంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ డిష్ అయితే. ఇప్పుడు అర్జెంట్ ఏదైనా స్కూల్కి టైం అయిందనుకోండి, తొందరగా అయిపోతుంది, ఉడకాల్సిన టైం చాలా తీసుకోదన్నమాట. సో నేనైతే పన్నీర్ ప్రిఫర్ చేస్తానన్నమాట ఎక్కువ సార్లు. సో ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా, ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసేయాలండి.
మూత పెట్టేసి బాగా ఆవిరికి బాగా స్మెల్ అంటే పచ్చివాసన అంతా పోతుంది. సో అప్పుడు మీరు కావాలంటే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పన్నీర్ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని, పీసెస్ అయితే కాస్త స్మాల్గా కట్ చేసుకోండి, పెద్ద పీసెస్ అయితే పిల్లలు తినలేరు కదా. సో కాస్త స్మాల్ పీసెసే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక చూసుకోండి, ఇలా బాగా కట్ చేసుకొని ఇలా వేసేసేయండి. కాస్త వాటర్ వేయాలండి, ఎందుకంటే గట్టిగా అయితే బాగుండదు. సో మీరు పన్నీర్ టిక్కీ అంటారు, పన్నీర్ ఫ్రై రోస్ట్ అంటారు, అప్పుడు వాటర్ వేసుకోకుండా చేసుకోవచ్చు. సో నేనైతే కాస్త మసాలా కర్రీ లాగా చేశానమాట. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేస్తాను అంతే. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కసూరి మేతి అయితే లాస్ట్లో ఇప్పుడు 5 మినిట్స్లో ఆఫ్ చేస్తాను అన్నప్పుడు వేసుకోండి. ఎందుకంటే ముందుగానే కస్తూరి మేతి వేస్తే అంటే ఆ చేదుదనం కాస్త ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్లో 2 మినిట్స్ ఉన్నప్పుడు కస్తూరి మేతి బాగా వాష్ చేసుకొని, తప్పకుండా మర్చిపోకుండా వాష్ చేసుకొని వేయండి. చాలా బాగుంటుందన్నమాట. మీరు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, గీలో లేదంటే బటర్లో కాస్త ఫ్రై చేసుకొని కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకో 10 మినిట్స్లో. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని చూస్తున్నాను, చాలా థ్యాంక్స్. అండ్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తాయన్నమాట. సో వెయిట్ చేద్దాం ఎప్పుడు వరకు ఎక్కువ వస్తాయని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకున్నందుకు. సో చూస్తుండండి, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇది వచ్చేసి ఈవినింగ్